హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో పెసరపప్పుతో పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నానండి. సేమ్ కందిపప్పుతో ఎలా అయితే పప్పుచారు ప్రిపేర్ చేస్తామో అలాగే ఆ టేస్టే వస్తుంది. చాలా బాగుంటుంది. సింపుల్గా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పెసరపప్పుతో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 కప్పు పెసరపప్పు తీసుకోండి. తీసుకొని దీన్ని 5 మినిట్స్ పాటు వేయించండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. ఇలా వేయించడం వల్ల పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు వాటర్ వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేయండి. ఇప్పుడు మనం త్రాగే వాటర్ వేయండి. పప్పు మునిగేంత వరకు 1 కప్పు వాటర్ వేసి నానబెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి. దీంట్లోకి తక్కువ చింతపండు పడుతుంది. ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టి ఉంచండి. పెసరపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించండి. మీరు కుక్కర్లో ఉడికించుకున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా ఉడికించుకున్నా పర్వాలేదండి. డైరెక్ట్గా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో కన్నా కూడా డైరెక్ట్గా ఉడికించుకోండి. నేను ఇలా ఉడికించుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గరిటెతో కానీ ఒక స్మాషర్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా బాగా మెదపండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం 1 కప్పు వేయండి. 2 కప్పులు త్రాగే వాటర్ వేయండి. మొత్తంగా 3 కప్పులు వాటర్ వేసామండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు వేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ అంటారు కదా, కళ్ళుప్పు వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులోకి 1.5 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లి రేఖలు చితక్కొట్టి వేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేయండి. 2 ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి వేయండి. 2 నుంచి 3 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి మధ్యలోకి చీల్చి వేయండి. ఉల్లిపాయలు బాగా కలుపుతూ వేయించండి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత ఒక పెద్ద టమాటో చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి. వేసి ఇవి బాగా వేయించండి. ఇవి కలుపుతూ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించండి. ఇవి బాగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి పప్పు, చింతపండు కలిపిన రసం వేసుకోండి. ఇదంతా వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని 10 to 15 మినిట్స్ బాగా మరిగించండి. చూసారా, ఈ విధంగా మరిగించండి. మీ దగ్గర ఇంగువ ఉంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా మరిగించడం వల్ల కమ్మనైన పప్పుచారు రెడీ. అంతేనండి, చాలా ఈజీగా అప్పటికప్పుడు పెసరపప్పుతో పప్పుచారు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఉంటుందండి. పెసరపప్పు పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.